హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి వ్లాగ్స్. యోషి వ్లాగ్స్ సైడ్ నేమ్ మాత్రమే, ఫుల్ నేమ్ వచ్చేటప్పటికి అనుష అరవపల్లి 6658. తప్పకుండా నా ఛానల్ని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని, వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే మీ సపోర్ట్ నాకు ఇస్తే ఇంకొన్ని మరిన్ని వీడియోస్ చేసి నేనైతే రెసిపీస్ పెడతాను. అలాగే కిచెనే కాదు, ఫన్నీ వీడియోస్ అన్నీ పెడతాను. ఎక్కడికన్నా టెంపుల్స్కి వెళ్ళొచ్చినవి అన్నీ ఉంటాయి కదా, ఆల్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయగలుగుతాను. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఇవ్వాలి. ఇవాళ రెసిపీ వచ్చేటప్పటికి బీట్రూట్ పచ్చడి చేద్దాము. చాలామంది బీట్రూట్ ఇష్టపడరు, కానీ నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన రెసిపీ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను. పచ్చిమిర్చి అయితే వేయించేసేసుకోండి. పచ్చిగా అయితే వేయొద్దు కాయలు, ఎందుకంటే టేస్ట్ అనిపించదు పచ్చడికి కదా. సో పచ్చిమిర్చి వేయించేసేసుకొని అది కూడా సిమ్లోనే పెట్టేసేయండి. హైలో పెడితే మాడిపోతుంది కదా, సో కాబట్టి సిమ్లో అయితే పెట్టండి. సిమ్లో పెట్టి వేయించేసేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది. ఒక 2-3 మినిట్స్ అయితే సరిపోతుంది. కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. నేనైతే ఒక 8-9 పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాము. సో అందువల్ల నేనైతే కొంచెం స్పైసీ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఎండుమిరపకాయలతో కూడా వేయొచ్చు కదా అంటారేమో, కానీ ఎండుమిర్చితో నేను ట్రై చేశాను, బట్ నాకు అంత టేస్ట్ అయితే అనిపించలేదు. సో అందుకని నేను మళ్ళీ పచ్చిమిర్చితో అయితే ట్రై చేశాను. నేను ఆ రెసిపీని మీకు ఇప్పుడు చెప్తున్నాను. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత బీట్రూట్ని కూడా చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేయించేసేసుకొని సిమ్లో పెట్టి వేయించేసేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు కొన్ని తీసుకోండి. పల్లీలు వేయించుకొని పొట్టంతా పోగొట్టేసేసి మిక్సీ పట్టేసుకోండి. వేయించుకొని పల్లీలు కూడా పొట్టు అయితే తీసేయండి. తీసివేసిన తర్వాత మిక్సీ పట్టుకోండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని, నేను ఇందాక చెప్పాను కదా పచ్చిమిర్చి వేయించుకున్నానని, పచ్చిమిర్చి అలాగే రుచికి తగినంత ఉప్పు, పులుపు కూడా టేస్ట్కి తగినంత వేసుకోండి. మేమైతే పులుపు కొంచెం తక్కువగానే తింటాము. సో అందువల్ల నేనైతే పులుపు కొంచెమే వేసుకుంటాను, తక్కువగా యాడ్ చేస్తాను. ఘాటు కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను ఏంటంటే ఘాటు ఎక్కువ యాడ్ చేసుకుంటాను. చింతపండు అలాగే చిన్నులపాయ రెప్పలు అయితే ఒక 5 రెప్పలు అయితే సరిపోతుంది. నేనైతే చిన్న చిన్నవి తీసుకున్నాను. అవే పెద్దవి కనుక బాగా లావుగా ఉంటే మాత్రం రెబ్బలు 2-3 అయితే సరిపోతుంది, మరీ ఎక్కువ అయితే అవసరం లేదు. బీట్రూట్ వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టుకోండి. వేడిగా అయితే మాత్రం పట్టుకోవద్దు. వేడిగా పడితే ఏంటంటే మిక్సీ హీట్ వచ్చేసి మనకి తొందరగా చెడిపోతుంది అనమాట మిక్సీ అనేది. అదే చల్లార్చిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే పచ్చడి కూడా టేస్ట్ బాగా వస్తుంది. మనము తీయడానికి బౌల్లోకి బాగుండిద్ది, లేదంటే బాగోదు. చూసారు కదా, నేను చూపించిన విధంగా అయితే బీట్రూట్ వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయించండి, హైలో మాత్రం పెట్టొద్దు. హైలో పెడితే మాడిపోతుంది. బీట్రూట్ వచ్చేటప్పుడు ఒక 5 మినిట్స్ వేగితే చాలు. ఎక్కువ ఫోర్స్గా కూడా ఎక్కర్లేదు, మిక్సీ పట్టించుకోక్కర్లేదు. మనం పచ్చడి చాలా తక్కువ ఫోర్స్తో వేసుకోవచ్చు. సో నేనైతే అన్నీ వేసేసి మిక్సీ పట్టేసుకున్నాను. పోపు పెట్టేసుకుందామని పోపు గింజలు అయితే వేసేసుకున్నాను. నేనైతే పచ్చెనపప్పు కూడా వేసాను, ఎందుకంటే కొంతమంది పచ్చెనపప్పు ఎందుకు అనుకుంటారు, కానీ అవి కూడా వేస్తే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎక్కువ పట్టదు దీనికి, ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పచ్చెనపప్పు, సాయి మినపప్పు. అందరూ పొట్టు మినపప్పు వాడతారు, బట్ మేము సాయి మినపప్పే యూజ్ చేస్తాము. అండ్ ఆవాలు, జీలకర్ర. ఈ పప్పు అంతా వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఎందుకంటే పోపు వేగకుండా ఎండుమిర్చి ముందే వేసేస్తే మాడిపోతుంది కదా. సో అందుకని నేనైతే ఎండుమిర్చి తర్వాత వేసుకోండి లాస్ట్లో. నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే వేస్తాను, ఎండుమిర్చి ముందే వేయను. నేను పోపు కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకుంటాను, ఎందుకంటే హైలో పెడితే మాడిపోతుంది కదా.
తొందరగా వేగినట్టు ఉంటుంది, కానీ మనకి టేస్ట్ అంత వర్త్ అనిపించదు. పోపు గింజలు కూడా బాగా కరకరలాడుతూ రావాలంటే మీడియం టు సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. సో నేను చెప్పిన విధంగానే ట్రై చేయండి. పోపు అయితే నాకు వేగిపోయింది. ఎండుమిర్చి చెప్పాను కదా, లాస్ట్లో యాడ్ చేసేసుకోండి. పచ్చడిలో వేసేసుకొని మేమైతే తినబోయేటప్పుడే పచ్చడికి కలిపేస్తామండి. ముందే అయితే ఏం కలపం, పోపు పెట్టినా కూడా. తినబోయేటప్పుడైతే మనం అన్నం తినేటప్పుడైతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ముందే కలిపేస్తే తాలింపు అంతా మెత్తగా అయిపోతుంది కదా. సో అందుకని తర్వాత అయితే కలుపుకుంటాం మేము తినబోయేటప్పుడైతే. కర్రీస్ మనం ఒక్కొక్కసారి ఎర్లీగా చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఏంటంటే పోపు అనేది ఎర్లీగా పెట్టేసుకున్నప్పుడు మనం కొంచెం తినబోయేటప్పుడు కలిపేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో అయితే చెప్పండి. బీట్రూట్ పచ్చడి మాత్రం బీట్రూట్ తినని వాళ్ళు కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది అంటారు. యాక్చువల్గా మా ఇంట్లో ఎవరు తినరు బీట్రూట్, నేను ఒక్కదాన్నే తింటాను. ఎగురు అట్లా చేస్తే ఎవరు తినేవాళ్ళు కాదు. సో అందుకని నేను ఇంక మా మమ్మీ చెప్పిన తర్వాత ఇలా ట్రై చేశాను. సో మీరు కూడా నేను చెప్పిన విధంగా యాజ్ ఇట్ ఈజ్ అలాగే రెడీ చేసి ఎలా వచ్చిందో టేస్ట్ అనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇలాగే ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.